నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. డిసెంబర్ మాసంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యురాలు, శ్రీ విద్య ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మరి జయప్రద గారు, ఈ మాసంలో మేషరాశి నుంచి అలాగే మీనరాశి వరకు మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితి కానీ ఇవన్నీ వీటి గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. ఈసారి గోచారంలో గ్రహాల మార్పు అనేది పెద్దగా లేదు. ఎందుకంటే ఒకే ఒక గ్రహం మారుతుంది, రవి గ్రహం. సో రవి భగవానుడు డిసెంబర్ 16 నుంచి మారుతున్నారు. ఉమ్, డిసెంబర్ 16 వరకు అన్ని గ్రహాలు ఆ స్థానాల్లోనే ఉన్నాయి ఈ మాసం కూడా. ఉమ్, అయితే ఏంటంటే గోచారంలో గ్రహ మార్పు అనేది పెద్దగా లేదు గనక కొన్ని రాసులకి గత మాసంలో వచ్చిన ఫలితాలే ఉంటాయి ఈ మాసంలో కూడా. కొంతమంది కాస్తంత మార్పు, ఎందుకంటే రవి మార్పు, తర్వాత శని భగవానుడు వక్ర త్యాగం చేసి నార్మల్ స్థితికి వెళ్తున్నారు గనక ఆహా, ఈ కొంచెం మార్పులు. ఉమ్, సో ఆల్రెడీ ఆయన లాస్ట్ మంతే వక్రగతి మాని నార్మల్ స్థితికి వస్తున్నారు. అందువల్ల ఏంటంటే శని భగవానుడు ఎక్కడైతే నార్మల్గా నడుస్తుందో అక్కడి నుంచి మళ్ళీ కొంతమంది కొన్ని రాసులకి అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రారంభం అవుతున్నాయి. రవి భగవానుడు బలహీనంగా నుంచి ఒక మంచి స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంచెం మంచి ఫలితాలు. ఉమ్, అయితే ఇక్కడ రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు ఈ ఉమ్, 4 గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి. ఓకే, ఈ మార్పు అనేది రావడం వల్ల చాలా రాసులకి అనుకూలం, ప్రతికూలం కనిపిస్తుంటది. అవునా, అయితే ఈ మాసంలో పెద్దగా మార్పు లేదు కనుక ఉమ్, గత మాసం కంటే ఈ మాసం కాసంత మెరుగైన ఫలితాలు కొన్ని రాసులకి, ఉమ్, అవే ఫలితాలు కొన్ని రాసులకి ఉంటాయి అవునా, ఈ మాసం. ఉమ్, అది మనం చూసుకుంటే గోచారంలో ఉమ్, గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు, ఉమ్, వక్రిస్తూ ఉన్నాడు ఆయన. ఉమ్హు, వృషభ రాశిలో ఉండి ఉమ్, కర్కాటక రాశిలో కుజుడు బలహీనంగా ఉన్నారు. అవునా, తర్వాత ఉమ్, కన్యా రాశిలో కేతువు, ఉమ్, వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. ఉమ్, కుంభ రాశిలో శని భగవానుడు, ఉమ్, మీన రాశిలో రాహు. ఉమ్, సో ఈ మన గోచారంలో చూసుకున్న గ్రహస్థితి అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే వీటిల్లో నుంచి మనం మంచి ఫలితాలు తెచ్చుకోవాలి అనుకుంటే ఉమ్, ఏంటంటే ఈ మాసం మనం చేయాల్సింది ఏంటంటే మార్గశిర మాసం. ఉమ్, దీన్ని మార్గశిర మాసం, ఓకే, తర్వాత ధనుర్మాసం, రెండు ఉమ్హుహు, మాసాలు కలిపిన వచ్చిన మాసమే డిసెంబర్ మాసం. ధనుర్మాసంలో విష్ణు ఆరాధన, ఉమ్, మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన, అంటే లక్ష్మి, లక్ష్మీ నారాయణని కొలిచే మాసంగా ఈ ఉమ్, మార్గశిర మాసాన్ని, ధనుర్మాసాన్ని తీసుకుంటాం. ఉమ్, ఎవరికైతే మాస ఫలితాల్లో యోగ్యంగా లేవో, ఉమ్, మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తుందో వాళ్ళు చక్కగా దైవారాధన ఉన్నాయి, ప్రార్థన, పూజ, ఉమ్, అష్టోత్తరము ఉమ్, ఇవి చేసుకుంటూ వెళితే ఆ ఫలితాలు అనేవి వీళ్ళకి మంచి ఫలితాలుగా మారిపోతాయి. ఉమ్, ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ అనేది మొదలు పెడితే అది మానవ సేవ అవ్వచ్చు, మాధవ సేవ అవ్వచ్చు. ఉమ్, సో మానవ సేవనే చేసుకోవచ్చు, మాధవ సేవనే చేయొచ్చు. ఈ రాశి ఫలితాలు వినడం ఎందుకు అంటే మనకి ఒక ముందు చూపు. ఉమ్, ఒక పని చేయాలి అవును, అంటే చేస్తే బాగుంటుందా బాగుంటుందా. ఈ మాసంలో కొన్ని విషయాల్లో ఇల్లు కట్టొద్దు అన్నాం అనుకో, ఇంటి గురించి మాట్లాడొద్దు అన్నా అనుకో, ఈ ఉమ్, మాసం ఆడుకుంటే సరిపోతుంది. ఉమ్, ఈ విధంగా చూసుకుంటే అప్పుడు మనకి ఈ గోచార ఫలితాలు అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏ పని చేయొచ్చు చేయకూడదు మాత్రం తీసుకోవాలి. అంతేగాని దీంట్లో ఉమ్, బాగా తిన్నారు కదా అయితే నాకు బాగుండదేమో, ఉమ్, దీంట్లో బాగుందని చెప్పారు కదా ఇంక బ్రహ్మాండంగా ఉంటుందేమో అని కాదు. ఓకే, నార్మల్ గా ఉమ్, మనకి ఎలా ఉంది ఈ మాసం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు ఉమ్, జాగ్రత్త అన్నమాట, అంతే. ఉమ్. ఇది చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ, మరి ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు కనిపిస్తుంది. ఆహా, సో మిశ్రమ ఫలితాలు అంటే ఏంటంటే వృషభ రాశిలో ఉన్న గురువు వక్రిస్తూ ఉమ్, మేషాన్ని చూడటం ఉమ్, ఒకటి. ఉమ్, రెండోది ఏంటంటే రవి బుధులు కలిసి వృశ్చిక ఉమ్, రాశిలో ఉండడం. అంటే ఉమ్హుహు, సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నప్పటికీ కూడా ఉమ్, అంత యోగ్యమైంది కాదు. 16వ తారీఖు నుంచి రవి భగవానుడు మారుతారు ధనస్సులోకి, అప్పుడు ఆహా, కాస్తంత మెరుగైన ఫలితాలు వస్తాయి. ఉమ్, సప్తమ స్థానంలో రవి బుధులు ఉండడం వల్ల ఏంటి అంటే వీళ్ళకి కాస్తంత ఇబ్బందులు, ఎదుటి వాళ్ళతో వీళ్ళు బలహీనంగా దొరకడమో, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు వినడమో, ఓ, ఓకే, విని మోసపోవడము, ఈ అవునా, విధంగా జరుగుతాయి. ఎందుకంటే ఉమ్హుహు, బుధుడు కారకత్వం ఎప్పుడు కూడా ఏంటంటే తెలివితేటలు, ఉమ్, మంచి మాటలు, మాటలు, ఆ మాటల్లో చాకచక్యము, ఓకే, ఇవన్నీ కలగవలసి ఉంటుంది బుధుడికి. బుధుడు, ఉమ్, అయితే బుధుడు ఇక్కడ వృశ్చిక రాశిలో వక్రించి ఉన్నాడు. ఉమ్హుహు, దానివల్ల ఏమవుతుంది, కొంత మాటలకి వీళ్ళు మెస్మరైజ్ అయ్యి ఉమ్హుహు, అధిక ఖర్చు పెట్టడం గానీ, లేకపోతే వాళ్ళని ఉమ్హుహు, నమ్మడం గానీ, ఉమ్, అలాగే వివాహాల విషయంలో తీసుకుంటే ఉమ్, వివాహ సంబంధాలు చూసినప్పుడు వాళ్ళు నిజంగా గొప్ప వాళ్ళేమో అనుకోవడం గానీ, ఇలా ఉమ్, భ్రమలో పడడం గానీ, ఉమ్, ఇటువంటి ఇబ్బందులు అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం కనిపిస్తున్నాయి. ఉమ్, అంటే వివాహాలు చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి కంపల్సరీగా. ఉమ్, ఎందుకంటే ప్రతి ఒక్కటి పైసలు చెక్ చేసుకోవాలి. ఉమ్, వాళ్ళ మాటలు విని నమ్మి మోసపోవడం గానీ, మోసపోకుండా, ఉమ్, తర్వాత ఇబ్బంది పడడం గానీ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఉంటుంది, ఉమ్, రెండోది ఏంటంటే మనుషులతో మాట్లాడినప్పుడు మనం మన వీక్నెస్ ఎదురు వాళ్ళు తెలిసిపోయినట్టుగా మాట్లా దొరికిపోవడం, ఓకే, ఇవి కూడా
ఈ ఉమ్, మాసం వృషభ రాశి వాళ్ళకి ఉంది. ఉమ్, సో వీళ్ళేంటంటే మార్కెటింగ్ ఉమ్, బిజినెస్ చేసే వాళ్ళకి ఉమ్, ఉమ్, ముఖ్యంగా ఉమ్, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే పనులు అవుతాయి. ఉమ్, లేకపోతే వీళ్ళు మోసపోవడమో జరుగుతూ ఉంటుంది. అంటే ఉమ్. వీళ్ళు మోసపోవడం గానీ, అయితే ఎవరినైనా తీసుకెళ్ళి వీళ్ళు అంటే మేము షూరిటీ పెడతాం, మీరు చేసుకోండి, మేము ఉంటాం అవును. పక్కన అంటే ఆహాహా. వాళ్ళు బానే ఉంటారు. వీళ్ళు ఇరుక్కుపోతారు. మధ్యవర్తిగా ఉండి. వీళ్ళు ఉమ్, ఇరుక్కుపోతారు. సో, ఉమ్, ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులే. తర్వాత ఉమ్, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉమ్, ధనం ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో ఉమ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, లేకపోతే ఏంటంటే అక్కడ కొన్న వాళ్ళకి ఆ డబ్బు తీసుకోవడం, ఇవ్వలేదనడమో, లేకపోతే రాలేదనడమో, ఉమ్, అందలేదనడమో ఈ ఉమ్, విషయాలు జరిగే అవకాశం మాయలో పడడం చాలాగా కనిపిస్తుంది ఈ విషయం. ఉమ్. తర్వాత ఇంకెవరికి బాలేదు అంటే ఉద్యోగస్తులకి కాస్తంత ఇబ్బందులు ఉన్నప్పటికీ బానే ఉంది. ఓకే. అయితే ఉమ్, తోటి ఉద్యోగులతో ఈ షూరిటీలు గాని, ఉమ్, ఉమ్, ఉమ్. మాట సాయాలు గాని ఇవన్నీ చేయకూడదు ఈ మాసంలో. ఏదేమైనా మధ్యవర్తిగా ఉండకూడదు. ఉండకూడదు. ఈ మాసంలో వీళ్ళు మధ్యవర్తి పని అనేది వీళ్ళకి పనికిరాదు. ఉమ్, ఉంటే అది వీళ్ళకి ఇబ్బంది పడుతుంది తప్ప ఉమ్, ఏ విషయంలో కూడా ఉమ్, ఒక ఇల్లు విషయంలో గాని, స్థలాల విషయంలో గాని, ఉమ్, తర్వాత ఒక వివాహ విషయంలో గాని, ఒక ఉమ్, స్నేహితుల విషయంలో గాని, ఉమ్. ఏ విషయంలో వీళ్ళు మధ్యగా మేము ఉంటాం, మేము హామీ అని చెప్తే మాత్రం అది వీళ్ళ నెత్తి మీద ఇబ్బందులు. భారంగా మారుతుంది. ఉమ్, అది ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి ఉంది. ఉమ్, అయితే ఇంకా ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి వివాహాలు చేసుకునే వాళ్ళు ఆలోచించి చేసుకోవడం. ఉమ్, సో ఇవి కాకుండా ఈ మార్కెటింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కాకుండా నార్మల్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఉమ్, మార్కెట్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి బాగుంది. ఉమ్, తర్వాత ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఉమ్, పక్క వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఉమ్, లేకపోతే ఇబ్బంది ఉంది. ఉమ్, తర్వాత వృషభ రాశి వాళ్ళ సంతాన యోగం, సంతానం అంటే ఎదురు చూస్తున్న వాళ్ళు, సంతానం కలగలేదు అనుకునే వాళ్ళు, అవును. మాకు సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా సంతాన యోగం, భాగ్యము బాగుంది. మంచిది. ఉమ్, వృషభ రాశి వాళ్ళ సంతానం ఎవరైతే విదేశాల్లో ఉన్నారో ఉమ్, వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకు కూడా ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు వచ్చే అవకాశం చక్కగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి తృతీయ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ప్రతి విషయము ఉమ్, పట్టుదల, ఉమ్, తర్వాత మొండితనము ఖచ్చితంగా వస్తుంది. దానివల్ల సాధించుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఓకే. విధంగా బాగుంది. ఓకే. ఇంకా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే విద్యార్థులు. ఉమ్, సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం గట్టిగా కష్టపడి చదివితే ఉమ్, అన్ని అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైతే విద్యార్థుల్లో కాస్తంత బద్దకించారో ఉమ్. ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇది వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉండే ఫలితాలు అన్న. మరి అమ్మ, వృషభ రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా తెలియజేయండి. తప్పకుండా వీళ్ళకి మెయిన్ అన్నిటికంటే ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ధైర్యంగా కావాలి ఈ మాసం. ఉమ్, అన్నిటిలో విషయాలు ఏంటంటే కొంచెం భ్రమలో పడ్డం, మాయలో పడ్డం, భయపడ్డం, ఈ రెండు జరుగుతాయి. ఉమ్, ఈ కాంబినేషన్స్ నుంచి బయటపడాలి వీళ్ళంటే చక్కగా దుర్గామ్మవారిని ఆరాధన చేసుకోవడం, ఉమ్, 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 దుర్గాదేవి పూజ చేసుకోవడం, ఉమ్. ప్రతి మంగళవారం, శుక్రవారం రాహుకాలం టైంలో దీపాలు వెలిగించడం, ఓకే. ఇంట్లో దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయడం, ఉమ్, తర్వాత సప్త శ్లోకి అని చెప్పేసి 7 శ్లోకాలు ఉంటాయి, ఉమ్, అవి చదువుకోవడం. ఉమ్. ఈ విధంగా పారాయణ చేసుకుంటుంటే అన్ని అనుకూలంగా వీళ్ళకి ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. ఉమ్. అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు. అమ్మ, మరి ఈ మాసంలో వృషభ రాశికి సంబంధించిన గ్రహస్థితులు గాని, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే శ్రీమాత్రే నమః. చూశారు కదండి, మరి డిసెంబర్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలుసుకున్నారు కదండి. మరి ఇది ఇవాల్టి కార్యక్రమం.